వెనకట బావులతోటి నడిచేది వ్యవసాయం. మోట కొట్టుకుంటా పొలానికి నీళ్లు పెట్టేది. ప్రాజెక్టుల కింద అయితే పంట కాలువలతోని నీళ్లు వారిస్తారు. ఇప్పుడైతే మొత్తం బోర్ల మీదనే నడుస్తుంది. 100 ఫీట్లు బోర్లేసినా ఒక్కొక్క పరి సుక్క కూడా పడదాయే. లక్షల రూపాయలు బోర్లకు పెట్టి లాస్ అయినోళ్ళు బొచ్చెడు మంది. ఇప్పుడు గీళ్ళకైతే కొంత ఫాయిదా అయినట్టే. గిరిజనుల కోసం కొత్త పథకం తెస్తుంది సర్కారు. పేరు ఇందిరా సౌరగిరి జల వికాస్. గిరిజనులు పోడి వ్యవసాయం చేస్తుంటారు కదా, గా భూములకు ఎండ పలకల కరెంటు తోటి నీళ్లు అందించే కార్యం 12,500 కోట్లు ఖర్చు పెడతారట. ఈ ఐతారం నాడే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో షురూ చేస్తాండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఉచితంగా బోర్వెల్స్ వేయటమే కాకుండా దానికి సోలార్ పంప్ కూడా పెట్టి డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్స్ కూడా ఇచ్చి గడికోపారి ఫారెస్టులతోటి లడాయి కాకుండా సాగు చేస్తున్న భూముల పట్టాలు వంచి వ్యవసాయాన్ని ఇంకింత డెవలప్ చేస్తామన్నాడు చిన్న సీఎం బట్టి సారు. హార్టికల్చర్ శాఖతో మాట్లాడి కావలసిన మొక్కలు కూడా వాళ్ళకి ఇప్పించి వాళ్లతో వ్యవసాయం చేపించే కార్యక్రమంతో పాటు ఇంటర్నల్ గా క్రాప్ కూడా వేసుకుని ప్రతి 6 నెలలకు ఒకసారి వారికి ఆదాయం వచ్చేటట్టుగా పథకం చాలైనాక ఐతారం కడమ వివరాలు చెప్పుకుందాం. ఇయాల్టికైతే గింతే.